ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సభాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ వెంకటరామరెడ్డి గారికి, వెంకటరామరెడ్డి గారి కుటుంబం అంటే ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఒక కుటుంబం నుంచి ఒకసారి ఎన్నిక కావడం అనేది అప్పుడప్పుడు చూస్తాం. కానీ ఒకటే కుటుంబం నుంచి 2-3 సార్లు గెలిచడం అరుదుగా చూస్తాం. కానీ ఒకటే కుటుంబం నుంచి 4 వేరే వేరే నియోజకవర్గాల నుంచి కుటుంబం ఎల్లారెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి 2 జిల్లాల పరిధిలో ఒకవైపు మంత్రాలయం మొదలు పెట్టుకుంటే మంత్రాలయం, ఆవని, ప్రజల గుండెలలో ఆదరణ కలిగినటువంటి కుటుంబం అంటే వాళ్ళకు ప్రజల పట్ల ఎంత అభిమానం ఉందో, ఎంత ప్రజలతో మమేకమవుతారో వాళ్ళ యొక్క ప్రవర్తనే ఒక ఆదర్శంగా చెప్పి కూడా గుర్తు చేస్తున్నాను. మన జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు, అనంత వెంకటరెడ్డి గారి వారసులు 3-4 సార్లు అనంత వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యులైతే వెంకటరామరెడ్డి గారు కూడా 2 పర్యాయాలు 4 పర్యాయాలు శాసనసభ్యులుగా అనంతపురం నియోజకవర్గం నుంచి ఇటువంటి ఘనత కలిగినటువంటి కుటుంబాల వారసత్వం కలిగినటువంటి వ్యక్తులు వేదిక మీదటువంటి గాలి లింగప్ప గారి మన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతూ గుంతకల్ గురించి మాట్లాడుతూ ఉంటే చిన్నబాబు అనేటువంటి వ్యక్తులు అంటే ప్రతి ఒక్క నాయకుడి గురించి కూడా చాలా వివరంగా అవగాహన కలిగినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వేదిక మీదటువంటి శైలజానాథన్న కాలేజీ లైఫ్ లో నుంచే ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా ప్రజలు పడేటువంటి కష్టాలు, విద్యార్థులు పడేటువంటి కష్టాల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి చేసి మంత్రి అనుభవం లేనటువంటి వ్యక్తి శైలజంగా ఈవెన మన పార్టీలోకి రావడం మనకందరికీ కూడా చాలా గొప్ప అసెంబ్లీ కూడా. అదే రకంగా మన నరేష్ అన్న మదనపల్లె స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గా గెలిచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి. అదే రకంగా మీరందరూ కూడా వింటారు, రాయలసీమలో ఒక గొప్ప నాయకుడు పొద్దుటూరు రమణారెడ్డి, ఎంబీ రమణారెడ్డి గారి అల్లుడు శ్రీ నరేష్ రెడ్డి గారు. 1 సంవత్సరం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పుడు విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద